నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను జోసఫ్. సంగీత ప్రపంచంలో ఏఆర్ రెహమాన్ అంటే ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆయనకు సంగీత పరంగా అభిమానులు కాని వారు ఉండరు. అయితే ఏఆర్ రెహమాన్ అభిమానులందరూ కాస్తంత ఆందోళన చెందే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. అంటే ఏఆర్ రెహమాన్ గత రాత్రి లండన్ నుంచి తిరిగి వచ్చి కాస్త అనారోగ్యంగా అనిపించడంతో, కాస్త అనీజీగా ఫీల్ అవడంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించగా అతనికి కొంచెం అంటే హార్ట్ అటాక్ సంబంధించి, హార్ట్ స్ట్రోక్ సంబంధించి కొద్దిగా ఆ లక్షణాలు కావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే దీని మీద అపోలో హాస్పిటల్ యాజమాన్యం ఒక బులెటిన్ రిలీజ్ చేసింది. కంగారు పడాల్సిన పనేం లేదు, రంజాన్ మాసం కావడంతో ఆయన కంటిన్యూగా ఉపవాసాలు ఉండడం వల్ల కాస్తంత డిహైడ్రేషన్కి గురయ్యారు తప్ప ఏఆర్ రెహమాన్ ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదు అంటూ వైద్యులు ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై ఒక బులెటిన్ రిలీజ్ చేశారు. దీంతో ఆయన అభిమానులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా, ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏఆర్ రెహమాన్ ఉన్నటువంటి అభిమానుల సంఖ్య మాటల్లో చెప్పలేనిది. సో అలాంటి తమ మ్యూజిక్ డైరెక్టర్ అనారోగ్యం పాలయ్యాడు అని తెలుసుకొని చాలా మంది ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ విషయం పెద్దగా బయటకు పొక్కనేయకుండా కూడా కొంత హాస్పిటల్ యాజమాన్యం చర్యలు కూడా తీసుకుంది. సో మొత్తానికైతే రెహమాన్ ఆరోగ్యం గురించి కంగారు పడాల్సిన పని లేదు. రెహమాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. కాస్త డీహైడ్రేషన్కు గురయ్యారు. కంటిన్యూగా జర్నీ చేయడం, అదేవిధంగా రంజాన్ సందర్భంగా ఉపవాసాలు, కఠినమైనటువంటి ఉపవాసాలు ఉండడంతో ఆయన కాస్త డీహైడ్రేషన్కు గురయ్యారు తప్ప ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి వైద్యులు తెలియజేశారు. సో ఈ నేపథ్యంలో ఆయన అభిమానులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అదేవిధంగా రెహమాన్ త్వరగా కోలుకొని బయటకు రావాలని చెప్పి, హాస్పిటల్ నుంచి బయటకు త్వరగా విడుదల కావాలని చెప్పి ఆయన అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు.